నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. నేను ఏలేశ్వరం గ్రామంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రధానంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, బీజామృతం అనేది చాలా ముఖ్యమైనవి. ఈరోజు మేము ద్రవజీవామృతం 100 లీటర్లు తయారు చేయడం జరిగింది. ఈ 100 లీటర్ల ద్రవజీవామృతానికి 100 లీటర్ల నీరు తీసుకున్నాం. శనగపిండి, బెల్లము, పుట్టమట్టి, అలాగే ఆవు మూత్రము, దేశీ ఆవు పేడ, ఈ 5 రకాల ఇంగ్రీడియంట్స్ నేను తీసుకొని ఒక్కొక్కటి శనగపిండి వాటర్లో కలపడం జరిగింది. అలాగే ప్రతి వస్తువు కూడా వాటర్లో మనం లిక్విడ్ రూపంలో తయారు చేసుకుని ఈ వాటర్లో పోసుకొని మనం ఈ ద్రవజీవామృతం అన్నీ కలుపుకొని సవ్యదిశలో అనేది మనం తిప్పుకోవాలి. ఈ జీవామృతాన్ని సవ్యదిశలో తిప్పుకోవడం వల్ల 7 రోజులకి ఇది ఫెర్మెంటేషన్ జరుగుతుంది. మనం పుట్టమట్టి వేసాం కదా, పుట్టమట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఇందులో ఉన్న సూక్ష్మజీవులకి కలిసి ఈ ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఈ 7 రోజులకి ఇది ద్రవజీవామృతం తయారైన తర్వాత మనం 7వ రోజు నుంచి 10 రోజుల్లోపు